తెలంగాణలో హైదరాబాద్లో సికింద్రాబాద్లో పలానా క్లినిక్లో ఏదైతే ఒక స్కామ్ జరిగిందో అది మెడికల్ స్కామ్ అని చెప్పి అందరూ పిలుస్తున్నారు కదా. ఒక బిడ్డని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో అమ్మినట్టు 90,000 కొని 35 లక్షలకు అమ్మడం అది మెడికల్ స్కామ్ కింద ఎలా పరిగణిస్తున్నారు దాన్ని? అది మెడికల్ స్కామ్ ఎలా అవుతుంది? అది సివిలైజేషనల్ డిగ్రేడేషన్. అది అండ్ అక్కడ ఏం జరిగిందో తెలిస్తే అక్కడ విక్టిమ్స్ కూడా మీలాగా నాలాగా ఒక సగటు సామాన్య వ్యక్తులు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒక దంపతులు 1 year వాళ్ళ జీవితంలో వాళ్ళు పోగొట్టుకున్నారు. అండ్ ఈ బిడ్డ మీ బిడ్డే అని చెప్పి హాస్పిటల్ ఆ క్లినిక్ వాళ్ళ చేతిలో పెడితే ఆ బిడ్డ DNA స్కానింగ్ చేపిస్తే మీది కాదు అని తెలిసిందంట. తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ దేర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. ఇది నిజంగా చాలా భయాందోళనకు గురి చేసేది అండ్ అందరూ వినాల్సిందే. ఎందుకంటే దీని గురించి మనం ఇవాళ మాట్లాడకపోతే ఇది మన తెలుగు స్టేట్స్లో జరిగింది ఇవాళ, అది రేపు మీతోనూ నాతోనూ కూడా జరగచ్చు. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసిన తెలంగాణకు సంబంధించిన సికింద్రాబాద్లో జరిగిన ఈ స్కామ్ ఏదైతే ఉందో సరగసికి సంబంధించి దీన్ని మనందరం తెలుసుకోవాలి. మీరు జస్ట్ ఒకసారి ఊహించుకోండి, మీకు కొత్తగా పెళ్లి అయింది, అది అరేంజ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఒక లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీలోంచి ఒక బేబీని ప్రపంచంలోకి తెద్దాం అనుకుంటున్నారు, కానీ అది న్యాచురల్గా కుదరట్లేదు. ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? లేదు మనకు కావాల్సిన టెక్నాలజీ ప్రపంచంలో ఉంది, ట్రస్ట్ వర్ది డాక్టర్స్ ఉన్నారు, మనంగానే ఒక IVF క్లినిక్ వెళ్ళి సరగసి క్లినిక్ వెళ్ళి డాక్టర్ల హెల్ప్ తీసుకుంటే మన కళ నెరవేరుతుందని. ఇవాళ రోజున పిల్లలు పుట్టడం, పిల్లలు కావాలి అనుకోవడం కొత్త దంపతులు సర్వసాధారణం. బట్ ఈ కేసులో ఏదైతే జరిగిందో ఏ పేరెంట్స్ అది ఫేస్ చేయకూడదు. సో మీలో ఎవరైనా పేరెంట్స్ ఉంటే, ఎందుకంటే అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వీడియోలు మీరు చూస్తున్నారు, కొత్తగా పెళ్ళై పిల్లలకి కానీ మీరు ప్లాన్ చేస్తుంటే ఇక్కడ జరిగింది మీకు కొంచెం డిస్టర్బింగ్ గా ఉండొచ్చు, కానీ మీరు ఇది వినాలి. రాజస్థాన్ నుంచి ఒక కపుల్ తెలంగాణలో హైదరాబాద్ లో ఉంటున్నారు, సికింద్రాబాద్ లో ఇలానే ఒక బిడ్డ కావాలని ఒక ఇన్నోసెంట్ విష్ తో ఒక క్లినిక్ వెళ్ళారు. వాళ్ళు సరగసి అనే టెక్నిక్ ద్వారా బిడ్డనికి అందాం అనుకున్నారు. ఈ టెక్నిక్ ఏంటి, దీని వెనకాల ఉండే సైన్స్ ఏంటి, ఇదంతా కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు వీళ్ళకి ఏం జరిగిందో తెలుసా? వీళ్ళ బిడ్డే అని చెప్పి వీళ్ళకి కాని బిడ్డను వీళ్ళకి ఇచ్చి ఒక అన్యాయం వీళ్ళకి జరిగితే బిలో పోవర్టీ లైన్ లో ఉండే ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి ఆవిడ గర్భాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు వాళ్ళు. సింపుల్ గా చెప్పిన 90,000 ఒక బిడ్డను కొనేసి 35 లక్షలకు వీళ్ళకి అమ్మారు. ఏదో ఒక రీసేల్ మార్కెట్ లో ఉండే ఒక వస్తువులో, ఒక వాచ్ లా, ఒక స్నీకర్ లా, ఒక రియల్ ఎస్టేట్ సైట్ లాగా ఈ స్కామ్ గురించి టాప్ టు బాటమ్ ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దీని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, IVF అయినా సరగసి అయినా ప్రతి పేరెంట్ కి అర్థమయ్యే టర్మినాలజీలో అందరికీ అర్థమయ్యే భాషలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పూచి నాది. అండ్ మన నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అంటుంటాం కదా. మన నేల మీద ఇలాంటి స్కామ్లు జరుగుతున్నంత కాలం, అలాంటి స్కామ్లు మనం వేలెత్తి చూపనంత కాలం ఆ మాటలనే హక్కు మనకి లేదు. కాబట్టి ఈ వీడియో నేను లైమ్ లైట్ లోకి తెస్తున్నా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద, మన నేషనల్ ఇష్యూస్ మీద రోజుకో వీడియో నా సైడ్ నుంచి మీకు వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి అందరికీ అర్థమయ్యే భాషలో మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా కొంత టర్మినాలజీ మీరు తెలుసుకోవాలి. IVF అంటే ఏంటి, సరగసి అంటే ఏంటి అని. ముందు రెండింటికి గల ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అనే డౌట్ మీకు రావడం సహజం. న్యాచురల్ ప్రొక్రియేషన్ మెథడ్ లో న్యాచురల్ సెక్షువల్ యాక్టివిటీ జరిగినప్పుడు బాడీలో ఉండే కాంప్లికేషన్స్ వల్ల, ఏజ్ వల్ల, స్ట్రెస్ వల్ల న్యాచురల్ కన్సెప్షన్ అన్ని వేళలా జరగకపోవచ్చు. అలాంటప్పుడే IVF అనే ఈ టెక్నాలజీని వాడతారు. దీన్ని పూర్తిగా ఇన్వర్టో ఫర్టిలైజేషన్ అంటారు. అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. అబ్బాయిలోని స్పర్మ్ ని బయటకు తీసి, ఆడపిల్లలోంచి ఎగ్ ని బయటకు తీసి, దీన్ని ల్యాబ్ లో న్యాచురల్ ప్రాసెస్ లో మనకి బయట ఏదైతే జరుగుతుందో ఆ కలయికని ల్యాబ్ లో చేసి ఒక ఎంబ్రియోని పుట్టిస్తారు. సో టెక్నికలీ దిస్ బేబీ ఇస్ దేర్ బేబీ. అండ్ ఒకవేళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆవిడ గర్భసంచిలోనే ఎంబ్రియోని పెడితే దాన్ని IVF అంటారు. వేరే డోనర్ ఒకవేళ వచ్చి ఈవిడ హెల్త్ లో ఉండే కాంప్లికేషన్స్ వల్ల ఈవిడ ఈ ఎంబ్రియోని 9 months పాటు మోస్తే దాన్ని సరగసి అంటారు. ఈవిడ సరగేట్ డోనర్ అంటారు. అగైన్ సింపుల్ గా చెప్పాలంటే బిడ్డ వీళ్ళదే, ఎగ్ ఈ అమ్మాయిదే, స్పర్మ్ ఈ అబ్బాయిదే, కాకపోతే గర్భసంచి మాత్రం డోనర్దే. మీ అందరికీ ఇక్కడ బేసిక్స్ అర్థమైంది. కాబట్టి ఇక్కడ స్కామ్ ఏంటంటే ఇన్ఫాక్ట్ 1 కాదు 2 కాదు మల్టిపుల్ లేయర్స్ లో జరిగాయి. ముందుగా మనకి మన భారతదేశం లా ఏం చెప్తుంది, సరగసి రెగ్యులేషన్స్ యాక్ట్ అని చెప్పి మనకి 2021లో ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటది? అప్పటి వరకు ఏదైతే ఒక ఆడపిల్ల గర్భసంచిని మనం కమర్షియల్ గా కొని, లిటరల్లీ కొని ఒక 2 నుంచి 5 లక్షల వరకు ఇచ్చి బిలో పోవర్టీ లైన్ నుంచి వెతుక్కుంటారు. ఎవరైతే స్లమ్స్ లో ఉంటారో పాపం వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చి కొని ఈ ఎంబ్రియోన్ ఏదైతే ఉందో ఆవిడ గర్భంలో పెట్టి బిడ్డ పుట్టిన తర్వాత పేరెంట్స్ కి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అండ్ దీని గురించి నేను చెప్పని కూడా చెప్పక్కర్లేదు. మీకు చిన్న పజిల్ ఇస్తే ఆ డాట్స్ మీరు కనెక్ట్ చేయండి చాలు. ఒక పేద కుటుంబం, ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి, ఒక మిడిల్ మ్యాన్, ఒక పెద్దింటిల్లు, ఇక్కడ నుంచి ఇక్కడ 30-35 లక్షలు రావాలనుకుందాం. ఇప్పుడు ఆ 35 లక్షల్లో 34,10,000 ఎవరి జేబులో ఉండుంటాయి, మిగతా 90,000 ఎవరి జేబులో ఉండుంటాయని నేను మీకు క్వశ్చన్ అడిగితే స్ట్రైట్ గా మీకు సమాధానం తెలీదా? మీకు ఇప్పుడు ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ జరగకూడదని రూల్ పెట్టారు. లేదు మీరు కొనకూడదు, ఒక ఆడపిల్ల గర్భసంచి అనేది ఎవడబ్బ సొత్తు కాదు, అది అలా చేస్తే మీరు లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు అని చెప్పి గవర్నమెంట్ పెట్టిన రూలే ఈ సరగసి రెగ్యులేషన్ యాక్ట్. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం 1 పైసా కూడా ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, ఆల్ట్రూయిస్టిక్ డోనర్ ఉంటే మాత్రమే సరగసి పాసిబుల్ అవుతుంది అని. అంటే ఈ కపుల్ ఫ్యామిలీ నుంచో ఒక వెల్ విషరో, లేదు వీళ్ళు కష్టం చూస్తే నా గుండె తరుక్కుపోతుందని చెప్పి ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి 1 పైసా కూడా తీసుకోకపోతే మాత్రమే సరగసి పాసిబుల్ అవుతుంది అని ఈ రూల్ మనకు చెప్తుంది. అండ్ ఇలాంటి ఒక రెగ్యులేషన్ ఉన్నప్పటికీ మన భారతదేశం మొత్తం ఈ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. సరే ఇలా చేసి ఊరుకుంటున్నారు, నిజంగా ఎంబ్రియోన్ తీసి ఆవిడ గర్భంలో పెడుతున్నారంటే అది కూడా చేయట్లేదు.
ఇవాళ మనకి సికింద్రాబాద్లో ఏం జరిగిందో ఇట్స్ అన్ ఐ ఓపెనర్. మనందరం కళ్ళు తెరవాల్సిన టైం ఇది. ముఖ్యంగా మీ పేరెంట్స్ మీకే చెప్తున్నా, మీరు ఇలాంటి క్లినిక్స్కి వెళ్ళేటప్పుడు ఏ క్లినిక్కి వెళ్తున్నా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటని 1కి 10 సార్లు ఆలోచించండి. డూ కంప్లీట్ గ్రౌండ్ వర్క్ అండ్ లీగాలిటీ బౌండరీస్లో మాత్రమే మీరు ఉండండి. లేకపోతే అక్కడ జరిగిందే మనకు కూడా రిపీట్ అవుతుంది. అక్కడ ఏం జరిగిందో చెప్పినా జాగ్రత్తగా వినండి. ఇది జూన్ 2024 మాట. ఇది సికింద్రాబాద్లో రాజస్థాన్ నుంచి వచ్చి బ్రతుకుతున్న ఒక కపుల్ యూనివర్సల్ శృతి ఫర్టిలిటీ క్లినిక్ అని అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రాబ్లం చెప్పుకున్నారు. పాప లేడీకి షీ హ్యాస్ మెడికల్ కాంప్లికేషన్స్, IVF చేస్తే మాత్రం సరిపోదు, ఆ ఎంబ్రియోకి ఇంకొక డోనర్ కావాలి. లేదు మా దగ్గర ఒక ఆల్ట్రూయిస్టిక్ డోనర్ ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది, మొత్తం మేమే చూసుకుంటాం, మీరు పైసా కట్టాల్సిన అవసరం లేదు, మీరు కట్టాల్సిన డబ్బులంతా ఈ ఫీజే అని చెప్పి హాస్పిటల్ చెప్పింది ఆ క్లినిక్ ఆ పేరెంట్స్ కి. ఈ క్లినిక్ ని హెడ్ చేస్తున్న ఆవిడ పేరు వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా, ఆవిడ పేరు నమ్రత. ఈవిడ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లాయర్. ఈ పేపర్ వర్క్ లీగాలిటీ మొత్తాన్ని బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇది వీళ్ళ బిడ్డే అంటే లీగల్ ఫ్రేమ్ వర్క్ ఈ పేపర్ వర్క్ అంతా బాగా తెలిసిన వ్యక్తి. ఈ క్లినిక్ ఏం చెప్పింది ఆ దంపతులకి, మీ దగ్గర అల్ట్రూయిస్టిక్ డోనర్ లేకపోయినా పర్వాలేదు, అది మేము చూసుకుంటాం, మీరు రైట్ టైంకి వచ్చి బిల్లు కట్టండి, సంవత్సరం తిరిగే లోపల మీ బిడ్డ మీ చేతిలో ఉంటాడు అని ఒక ప్రామిస్ ని వాళ్ళు నమ్మారు. అండ్ రాబోయే కపుల్ ఆఫ్ మంత్స్ లో ఇన్స్టాల్మెంట్స్ లో 35 లక్షల పాటు వాళ్ళు కట్టారు. 35 lakhs. ఇది ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబానికి ఎంత పెద్ద అమౌంట్ నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ చాలా మంది మధ్యతరగతి దంపతులు కూడా పిల్లలు అనేది ప్రతి వాళ్ళకి ఒక ఎమోషన్ కదా, వాళ్ళ కుటుంబాన్ని బ్లడ్ లైన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు సారథిలా పనిచేస్తారు. సో ఐ డోంట్ వాంట్ జడ్జ్ ఎనీబడి, ఎవరి పర్సనల్స్ వాళ్ళని బిలీవ్ చేసే వ్యక్తిని నేను. ఇది నేను ఎందుకు చెప్తానంటే చాలా మంది అంటుంటారు, లేదు మీరు పిల్లలు పుట్టకపోతే మీరు అడాప్ట్ చేసుకోవచ్చు కదా, మీరు సర్గసీకి ఎందుకు వెళ్తారు, IVF కి ఎందుకు వెళ్తారు అని అడుగుతుంటారు. కానీ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఎఫోర్డ్ ఇట్ అండ్ వాళ్ళకి అదే కావాలి, అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అయినప్పుడు మనం క్వశ్చన్ చేయకూడదు, అది చాలా తప్పది, అది ప్రతి ఫ్యామిలీ పర్సనల్ విషయం. ఎనీవేస్ ఈ డబ్బులు కడుతున్న టైం అంతా కూడా లేదు ట్రీట్మెంట్ జరుగుతుంది, డోనర్ పేరు మాత్రం నేను మీకు చెప్పలేను అని చెప్పి ఆ డాక్టర్ చెప్పి 9 months పాటు ఒక లాలా ల్యాండ్ లో వాళ్ళు బ్రతికారు, ఒక అబద్ధంలో జీవించారు, మా బిడ్డ పెరుగుతుంది ఒక గర్భంలో అని. బట్ నిజానికి అటువంటిది ఏం జరగలేదు అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ మనతో చెప్తున్నారు క్లియర్ గా. ఇప్పుడు జూన్ 2025 లో C-సెక్షన్ చేసి ఒక బిడ్డ బయటకు వస్తుంది ఒక ఆడపిల్ల నుంచి. ఆ బిడ్డనే వీళ్ళ బిడ్డగా ఈ కపుల్కి ఇచ్చారు. ఈ దంపతులకి వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది, ఆ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేశారు, మాకు DNA టెస్ట్ కావాలని అడిగారు. ఈ క్లినిక్ ససేమిరా అని చెప్పింది. మీరు అలాంటి డౌట్ ఎలా అడుగుతారు, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా, మీకు ఆ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి పంపించేశారు. బట్ ఎంతైనా పేరెంట్స్ కదా, ఆ డౌట్ వాళ్ళకి పర్సిస్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళి ఒక థర్డ్ పార్టీ క్లినిక్ లో చెకింగ్ గట్రా చేపిస్తే ఆ బిడ్డలో ఉండే DNA వీళ్ళ DNAతో అసలు మ్యాచ్ అవ్వలేదు. ఆ బిడ్డ వీళ్ళ బిడ్డే కాదని తెలిసింది. పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెడితే వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకెళ్లి లోపలేసారి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఓవరాల్ గా ఒక 7 persons ని ఇప్పుడు ప్రెసెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్. దట్ ఇంక్లూడ్స్ ద మెయిన్ అక్యూజ్డ్ ఏ నమ్రత. ఒక 8 మందిని రౌండప్ చేశారు. అందులో ఈ నమ్రత అనే వ్యక్తి ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈవిడ లైసెన్స్ 2021 లో రద్దు అయిపోతే ఈవిడ ఇంకో ప్రాక్సీ డాక్టర్ నేమ్ పెట్టుకొని ఈవిడ ప్రాక్టీస్ చేస్తున్నారని, ఆ క్లినిక్ అసలు లైసెన్సే లేదని బయటకు వచ్చింది ఇవాళ. అందుకే నేను వీడియో బిగినింగ్ లో మాట అన్నా, పేరెంట్స్ అందరూ చూడాల్సిన వీడియో ఇది అని. కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. మీరు ఒక సమస్యతో కానీ క్లినిక్ లోపలికి వెళ్తున్నప్పుడు అది వాళ్ళు ఎంత సరసమైన ధరకి ఇస్తున్నారని చూడడంతో పాటు అసలు ఆ క్లినిక్ కి పేపర్స్ ఉన్నాయా, డాక్యుమెంటేషన్ ఉందా అని కూడా అడగండి. ఆ డాక్టర్ లైసెన్స్ కూడా 1కి 10 సార్లు మీరు క్రాస్ చెక్ చేయండి. నాకు మనస్ఫూర్తిగా డాక్టర్లు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఒక డాక్టర్ దగ్గరికి హెల్త్ మినిస్టర్ విశ్వజిత్ రాణే గారు వెళ్ళి మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా నేనే వాయిస్ రేస్ చేశా. కానీ ఇక్కడ మన ఆశలు, మన ప్రాణాలు, మన బిడ్డ భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా మనం క్రాస్ చెక్ చేయాలి, లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుతుంది. పేపర్ వర్క్ చాలా క్లియర్ గా ఉంది. పేపర్ మీద లేదు ఇది వీళ్ళ బిడ్డే, ఆవిడ ఆల్ట్రూయిస్టిక్ డోనరే అని చెప్పి పకడ్బందీగా బార్డర్లు గట్రేసి ఇంక్ పెన్తో అక్షరం పొల్లిపోకుండా రాశారు. బట్ రియాలిటీ ఇస్ డిఫరెంట్ కదా. వాళ్ళు 9 నెలలు, 1 సంవత్సరం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని కలలు కనుంటారు, ఆ బిడ్డ మా బిడ్డే అని. సరే వాళ్ళని పక్కన పెట్టండి. ఈ బిలో పోవర్టీ లైన్ సెక్టర్ లో ఆడపిల్లల్ని ఎలా అయితే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో, ఇప్పుడు మానసికంగా శారీరకంగా అత్యాచారం చేస్తే చాలా పెద్ద తప్పని మనం అనుకుంటాం కదా. మరొక గర్భాన్ని ఇలా యూటిలైజ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి చిల్లర పడేసి ఆ బిడ్డను 35 లక్షలకు అమ్మారు. 90,000 పెట్టుకున్నారంట. 90,000, 90,000 బ్లాక్ మార్కెట్ లో అమ్మినట్టు అమ్ముతున్నారు బేబీస్ ని. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక్క కేసు. అందుకే హాస్పిటల్ మీద కన్నా ఇష్యూ మీద నేను మాట్లాడదాం అనుకున్నా. ఇష్యూ బేస్డ్ గా ఏముంది, హైదరాబాద్ అని చెప్పి తెలంగాణ అని చెప్పి చేయొచ్చు, దాని మీద మొత్తం డెడికేట్ చేసి. బట్ అది ఒక్క సికింద్రాబాద్ లోనే జరుగుతుందంటే మనం నమ్మగలవా? పేరెంట్స్కి డౌట్ వచ్చింది, చెక్ చేయించారు, బయటపడింది. అలా డౌట్ రాని పేరెంట్స్ ఇంకా ఎంతమంది ఉంటారు? దాన్ని మనం క్వశ్చన్ చేయకపోతే ఎలా? అండ్ లెట్ మీ బి వెరీ క్లియర్, మనకి ఫండమెంటల్ గా సిస్టమ్ లెవెల్ నుంచి రిఫార్మ్స్ రావాలి. సరగేసి రెగ్యులేషన్ యాక్ట్ ఉంటే సరిపోదు. నేను ఒకటే చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను, మనం ఒక చట్టాన్ని పార్లమెంట్ లో, అసెంబ్లీలో పాస్ చేయడంతో పాటు ఆ చట్టం ఎంత బాగా, ఎంత బలంగా ఇంప్లిమెంట్ అవుతుందో చూడడం కూడా మన బాధ్యతే. లా మేకింగ్ కాదు, లా ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ కి సంబంధించి ఒక క్లినిక్ వాళ్ళు లోపలికి వెళ్ళారు. సరగేసి రెగ్యులేషన్ యాక్ట్ కి సంబంధించి అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అని కూడా ఇంకోటి ఉంది. వీటితో పాటు రకరకాల కేసులు వేసి లోపలికి వెళ్ళారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అది బయటకు రావాలి నిజం. కానీ సిస్టమ్ మార్చాలంటే మనం ఏం చేయాలి? నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నా. పలానా వ్యక్తి డాక్టర్ అవ్వచ్చు, పలానా వ్యక్తి ఇంజనీర్ అవ్వచ్చు, పలానా వ్యక్తి ఆర్టిస్ట్ అవ్వచ్చు, పలానా వ్యక్తి సింగర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, బ్యూరోక్రేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రతి వ్యక్తి ఒక పేరెంట్ అవ్వాల్సిందే కదా, లేదా వ్యక్తి లైఫ్ లో పేరెంట్స్ ఉండాల్సిందే కదా. సో ఈ ఎమోషన్ అనేది అందరి లైఫ్ చుట్టూ ఉంటుంది. పేరెంట్హుడ్ అనేది గీతకి ఇటు సైడ్ ఉన్నా అటు సైడ్ ఉన్నా కాబట్టి దీన్ని రిజాల్వ్ చేయడానికి నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మాత్రం మీతో చెప్పదలుచుకుంటున్నాను. దీని మీద మీరేమనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా చెప్పండి.
90,000 కొని 35 లక్షలకు ఆ బిడ్డను అమ్మారు కదా, అది మెడికల్ స్కామ్ కింద నేను చూడట్లేదు. దీని సొల్యూషన్ మెడికల్ స్కామ్ కింద చూస్తే రాదు. ఇది సివిలైజేషనల్ డిగ్రేడేషన్ కింద చూస్తే మాత్రమే వస్తుంది. మన ఇతిహాసాలు మన పురాణాలు మనకి ఏం చెప్తున్నాయి? శివ పార్వతుల్ని శివశక్తి అంటాం మనం, శివశక్తి పూజలు చేస్తాం మనం. అంటే ఒక ఆడపిల్లని మనం శక్తి అని పిలుస్తున్నాం మనం. మరి అలాంటి శక్తి కోసం భారతీయ ఫ్యామిలీ క్రియేషన్ బోర్డ్ అనే ఒక బోర్డుని మనం పెట్టలేమా? అదే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద. ఇన్ఫాక్ట్ దాని అండర్లో మనం వెరిఫైడ్ సరగసీ డేటాబేసెస్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ క్లినిక్ లో జరిగే ప్రతి ఐవీఎఫ్ బర్త్ కి లీనియేజ్ లింకింగ్ అనే కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసి దాని ఆధార్ కార్డు మనం కనెక్ట్ చేయొచ్చు. బిడ్డ పుట్టగానే DNA ట్యాగింగ్ మనం చేయలేమా? ఇలాంటి ఫ్యామిలీ ఎవరైనా ఐవీఎఫ్ బర్త్ తర్వాత కానీ సరగసీ బర్త్ తర్వాత కానీ క్వశ్చన్ చేద్దాం అనుకుంటే ఆ కంప్లైంట్ తీసుకునే బోర్డు ఒకటి పెట్టలేమా? డిజిటల్ సురక్ష స్టాక్ మనం తీసుకురాలేమా? అదే ఈ ఎంబ్రియోస్ అన్నిటికీ ఒక డిజిటల్ లెడ్జర్ లాంటిది. ఇది లేకే కదా ఈ స్కామ్లు జరుగుతున్నాయి. నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు ఒక క్లినిక్ ఇలా చేద్దామని ఎందుకు అనుకుంటుంది? 2 విషయాలు ఇక్కడ తట్టినప్పుడు. నెంబర్ 1 చూసేవాడు ఎవడున్నాడే, నెంబర్ 2 పీకేవాడు ఎవడున్నాడులే అని. సో చూసేవాడు ఎవడున్నాడులేకి ఈ సొల్యూషన్ సరిపోద్ది. మనం కరెక్ట్ బోర్డు ఒకటి కరెక్ట్గా పెట్టుకుంటే మన భారతదేశ న్యాయ సంహితలో లా ఎన్ఫోర్స్మెంట్లో దట్ విల్ డూ ద జాబ్. కానీ పీకేవాడు ఎవడున్నాడులే అని ఇక్కడ తట్టినప్పుడు మాత్రం చాలా డేంజరస్ థాట్ అది. మనల్ని ఎవడేం పీక్తాడు అనే థాట్ లో చేసే ఇర్రెగ్యులారిటీసే చాలా దూరం వెళ్తాయి. సో దాన్ని మనం ఆదిలోనే కట్ చేయాలి. ఇలాంటి స్కామ్ చేసిన క్లినిక్ ఎవరైనా ఉంటే క్షమించాలని శిక్షణ వాళ్ళకి విధించాలి. ఆ డాక్టర్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఉండకూడదు. ఆ క్లినిక్లకు ఉండే లైసెన్స్ ముందు రివోక్ చేసి పడేయాలి. దాని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇంకా ఎక్స్ప్లాయిట్ అవ్వబడే ఆడవాళ్ళ గురించి అంటారా? వాళ్ళకు కూడా ఒక ఆర్గనైజేషన్ కావాలి, ఒక వాచ్ డాగ్ లా ఉండాలి. నాకు ఎప్పుడో డౌట్ ఉంటుంది, మన గవర్నమెంట్కి పనిచేసి రిటైర్ అయిన పీపుల్ ఉంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్ నుంచి టీచర్ల వరకు, వాళ్ళకి మనం దేశానికి మళ్ళీ సేవ్ చేసే అవకాశాన్ని మనం ఎందుకు ఇవ్వట్లేదు? దే కెన్ బి అవర్ వాచ్ డాగ్స్. అండ్ వాచ్ డాగ్ అంటే డెరోగేటరీ టర్మ్ కాదు అది. కాలభైరవుని కూడా కోత్వాల్ అంటారు. అంటే హీస్ బోత్ చీఫ్ ఆఫ్ పోలీస్ అండ్ మ్యాజిస్ట్రేట్ అని. అందుకని రిటైర్ అయిపోయిన టీచర్స్ ని, హెల్త్ కేర్ వర్కర్స్ ని మళ్ళీ మనం గ్రౌండ్ లో పెట్టాలి. అన్యాయం జరుగుతుందంటే రిపోర్ట్ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ అందరినీ తీసుకోవద్దు. ఎవరైతే వాళ్ళ సర్వీస్ మొత్తంలో మచ్చ కూడా లేకుండా పనిచేశారో ఉంటారు. మన దేశంలో అలాంటి సెగ్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. సొంత ఇల్లు కూడా లేకుండా దేశం కోసం కష్టపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అన్సంగ్ హీరోస్ వాళ్ళందరూ. వాళ్ళు మనీ గ్రౌండ్ లో పెట్టి మన దేశపు ఆడపిల్లల పట్ల ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూసేలా చూడాలి. దీనికి మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. చెప్తున్నాను కదా, మన దేశంలో ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ 2 విధాలుగా చూస్తే మనకు దొరుకుతుంది. ఒకటి ఇవాళ మన చేతిలో ఉండే టెక్నాలజీతో ప్రాగ్మాటిక్ థాట్ నుంచి వచ్చేది. 2 మనం వెనక్కి చూసి మన ధర్మం నుంచి మనం తీసుకునే కీ టేక్అవేస్. ఈ రెండింటిని క్లబ్ చేస్తే డెడ్లీ సొల్యూషన్ మనకు వస్తుంది ఎటువంటి ప్రాబ్లం కైనా. అగైన్ టు ఆల్ ద పేరెంట్స్, కన్సీవింగ్ అనేది చాలా పర్సనల్ విషయం. దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ ఒక్క సజెషన్ మాత్రం నేను ఇవ్వగలుగుతాను. అడాప్షన్ అనే కాన్సెప్ట్ గురించి మీరు ఒకసారి వెతకండి, ఒకసారి చూడండి. అది కూడా ఒక సొల్యూషన్ ఉందని చూడండి, అంతే. అంతకుమించి నేను మాట్లాడను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఐవీఎఫ్ ప్రకారం ఒక స్పర్మ్ ని, ఒక ఎగ్ ని తీసుకొని ల్యాబ్ లో ఏదైతే ఒక ఫార్మేషన్ ని మనం రెడీ చేస్తామో ఆ ఫార్మేషన్ ఏమంటారు? ఆప్షన్ ఏ జైగాట్, ఆప్షన్ బి ఇస్ ఎంబ్రియో, ఆప్షన్ సి ఇస్ ఫీటస్, ఆప్షన్ డి ఇస్ ఓవమ్. తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ 1+ మిలియన్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ అది ఉంటుంది. ఈజీగా యూ కెన్ ఫైండ్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడడానికి, నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవాలన్నా, ఏదైనా ఒక వీడియో టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మన ఏజుడ్ రీల్స్ అనే పేజ్ లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ బై ద వే, ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి అది మన ఛానల్. అది వీఆర్ గ్రోయింగ్ బిగ్ అండ్ యూఆర్ నాట్ రెడీ. ఏజుడ్ గ్లోబల్ కి సంబంధించి ఎటువంటి కాంటెంట్ రాబోతుందో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కైనా, మీరు కన్స్యూమ్ చేయడానికైనా ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డూ సపోర్ట్, డూ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, ఏ ఒక్క రోజు వదలకుండా నిర్భయంగా మాట్లాడడానికి, నా తప్పుల నుంచి నన్ను నేర్చుకోవడానికి, ఇంకా బెటర్ అవ్వడానికి, బెటర్ కరెంట్ అఫైర్స్ ని, మన సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ ని బెటర్ వేలో మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీలో రోజు చూసేవాళ్ళు ఉన్నారు కదా, ఒక 15 నిమిషాలు ఈ వ్యక్తికి ఇచ్చేద్దాం, ఆ వ్యక్తి చూసుకుంటాడు అని. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెట్టేస్తున్నా. ఈ వీడియో కైలాష్ టెంపుల్ కి సంబంధించి మనకి ఎల్లోరా కేవ్స్ లో, కేవ్ నెంబర్ 16 లో, మీరు ఎల్లుంటే మీకు తెలిసే ఉంటుంది, బట్ ఒక్క స్టోన్ తో కార్వ్ చేసి కట్టిన టెంపుల్ ఇది. అది ఇవాళకి వెస్ట్ లో ఇది ఏలియన్స్ కట్టారు, ఇది చేశారు, అది చేశారు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుంటారు. బట్ ఆ టెంపుల్ చరిత్ర గురించి, ఆ టెంపుల్ నిజం గురించి డిస్కస్ చేస్తే ఒక వీడియో చేసి, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నేను జియో పొలిటికల్ కి కొంచెం తెలుసుకోవాలి అనుకుంటే, ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇండియాకి యూఏకి మధ్యలో జరిగింది, దానివల్ల మనకేం బెనిఫిట్స్ వస్తాయని ఒక సగటు సామాన్య వ్యక్తి ఐడియాలజీతో ఒక వీడియో చేసి, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను ఇంకో వీడియోలో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.